ప్రేమైన దేవుని పిల్లలారా, సూర్యుని కింద జరుగు ప్రతి పరిస్థితిని ఆలోచించగలిగితే సొలొమోను గారు ఎంతగానో లోకాన్ని పరీక్షించిన ఆయన, లోకంలో ఉన్న వాటిలో పూల గురించి పరీక్షించాడు, భూమి గురించి పరీక్షించాడు, ఆకాశం గురించి పరీక్షించాడు, ఆకాశంలో ఉండే సూర్యచంద్రులు నక్షత్రాల గురించి పరీక్షించాడు, భూమి మీద స్త్రీ గురించి పరీక్షించాడు, రాజుల గురించి పరీక్షించాడు, కడుపేదల గురించి పరీక్షించాడు. అంటే సమస్తాన్ని పరీక్షించిన సొలొమోను మహారాజు మాట్లాడుతున్నాడు, సూర్యుని కింద నరులు పడే పాటల వలన వారికి వచ్చే లాభం ఏంటో నాకు ఇంతవరకు అర్థం కాలేదు అని మనుషులు పడే పాటల గురించి మాట్లాడుతుంటాడు. ఎందుకంటే ప్రయాసంతో ఉన్నటువంటి అది వారు, కానీ నాకు కనిపించిన లాభం ఒక్కటే ఉంది. అదేంటంటే సర్వోన్నతుడైన దేవుణ్ణి మన స్మరణలో లేదా మనం స్మరించుకుంటూ పరలోకంలో ఉండే దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని బ్రతకగలిగితే ఇదియే చాలు అనే మాట మనకు బైబిల్లో కనబడుతుంటుంది. అంటే భూమి మీద ఉండేటువంటి దేని వలనైనా లాభం లేనప్పుడు భూమి మీద మనిషిని దేవుడు ఎందుకు పుట్టించాడు అనంటే దేవుని కొరకు పుట్టించాడు. దేవుడుండే లోకాన్ని సంపాదించుకొని లాభంగా ఎవరైతే అనుకుంటారో, ఇది నా లాభం అని ఎవరైతే అనుకుంటారో, ఆ లాభం కొరకు ఎవరైనా ప్రయాసపడతారు. అందుకే దేవుణ్ణి స్మరించుకోవటంలోనండి దావీదు గారు ఉన్నతమైన మాట మనకు బైబిల్లో చెబుతుంటాడు. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదవగలిగితే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను గంభీర ధ్వరమున సితారతోనూ ప్రచురించుట మంచిది అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆయన యందు విశ్వాసం కలిగిన వారు ఎలా ఉండాలంట అంటే గంభీర సితార స్వర మండలముతో కీర్తించి ప్రచురించుట మంచిది అంటాడు. ఏమంటే ఈ మాటలన్నీ కూడా మనకు ఎలా కనపడుతుంటాయి? కేవలం పాటలు పాడేటప్పుడు, లేకపోతే దేవుణ్ణి స్తుతించేటప్పుడు. స్తుతించడం అంటే పాటలు పాడేటప్పుడు దేవుణ్ణి పొగిడి పొగిడి పాడటమా? అసలు దేవుణ్ణి స్తుతించడం ఏంటంటే తెలుసా బైబిల్ ప్రకారంగా? ఏమండి, దేవుణ్ణి స్తుతించుట అంటే అర్థం ఏంటి? స్తుతి చేయుట కాదు, ఆరాధన. దేవుని పని చేయుటే అది. స్తుతించుట అంటే అర్థం ఏంటో తెలుసా? ఆరాధించటం. ఎలా ఆరాధించాలి? పని చేసి ఆరాధించాలి. ఇప్పుడు దేవుని పని చేయుట మంచిది అని దాని అర్థం. ఆ మాటల్లో అంతా కూడా దేవుని పని చేయుట మంచిది అని అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి కేవలం మాటతో కాక క్రియతో చేసినటువంటి, ఆయనను స్తుతించుట క్రియతో చేసినటువంటి ఒక ఆయన భక్తుడు బైబిల్లో మనకు కనబడుతుంటాడు. ఎవరంటే ఆయన పేరే కొర్నేలి. ఈయన ఒక అన్యుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈయన అన్యుడు అయినప్పటికీ ఆయనకు ఉండేటువంటి మనసును మనం ఆలోచించగలిగితే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, దేవుడంటే ఇష్టపడిన వాడిగా, ప్రజలను ఆయన ఒక శతాధిపతిగా ఉన్నప్పటికీ ప్రజలకు బహుధర్మం చేయుచు దేవుని దృష్టిలో ఆయన ఉన్నటువంటి ఒక భక్తుడుగా మనకు కనబడుతుంటాడు. అంటే ప్రార్థన చేయటమే కాదు, ధర్మకార్యాలు చేయటమే కాదు,
ఇంకొకటి కూడా మరి దేవదూత అతనికి మరి దర్శనంలో చెప్పాడు. ఇదిగో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు పేతురు గారు. పేతురు గారు నువ్వు పిలుచుకునేటప్పటికీ నీ దగ్గర రక్త సంబంధికులు ఉండాలి, బంధుమిత్రులు ఉండాలి, నీ స్నేహితులు ఉండాలి. అందరినీ సిద్ధం చేసి పిలిపించిన తర్వాత ఎవరినైనా పంపించి దైవజనుడైన పేతురు గారిని నువ్వు పిలిపించుకోవాలి. అతని ద్వారా నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా దైవ వర్తమానాన్ని దైవజనుల ద్వారా నువ్వు వినిపించాలి అని చెప్పాడండి దేవదూత కనబడి. ఏమండి, ఎప్పుడైతే ఈ దర్శనం మరి కొర్నేలు గారికి వచ్చిందో, కొర్నేలు నువ్వు చాలా మంచివాడివి, కొర్నేలు నీ ధర్మకార్యాలు చాలా గొప్పవి, నీ ధర్మకార్యాలన్నీ కూడా మరి పరలోకమందున్న దేవుని దగ్గరికి చేరాయి, ఆయన జ్ఞాపకాలలో నీ ధర్మకార్యాలు అన్నీ కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే బట్టలు లేని వాళ్ళకు బట్టలు నువ్వు ఇస్తున్నావు, వస్త్రాలు ఇస్తున్నావు, ఆహారం లేని వారికి ఆహారం పంచుతున్నావు, ఆహారం పెడుతున్నావు. ఏమండి, నివాసాలు లేకపోతే నువ్వే సహాయం చేస్తున్నావు. ఏమండి, మరి కడుపేదలుగా ఉండేటువంటి వారందరినీ కూడా ఆదుకుంటున్నావు, నీ శక్తి కొలదే ఆదుకుంటున్నావు, నీ కష్టార్జితం ద్వారా వారందరినీ కూడా నువ్వు ఆదుకుంటున్నావు. కనుక ఇదిగో నువ్వు చేసిన ప్రతి కార్యం కూడా పరలోకంలో ఉండేటువంటి దేవుని దగ్గరికి జ్ఞాపకార్థంగా వెళ్ళింది అని చెప్పాడు. అలా కాకుండా ఇంకోటి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, ఒకటి ప్రార్థనాపరుడు, కొర్నేలు గారు ప్రార్థనాపరుడు. రెండవది భక్తిపరుడు, ప్రతిదినం కూడా భక్తిపరుడు. మూడవది ధర్మకార్యాలు చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, అంటే అన్యుడుగా ఉండేటువంటి వారిలో కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అంటే ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడప్పుడు రోడ్ల మీద వెళ్తుంటేనండి మరి చాలామంది వారికి ఉన్నటువంటి స్తోమతలో లేదా వారికి ఉన్నటువంటి కష్టార్జితంలో, వారు సంపాదించిన కష్టార్జితంలో నుంచి కొంత భాగాన్ని మరి నిరుపేదలుగా రోడ్ల మీద ఉండేటువంటి వారికి ఆహారం పంచటం, వస్త్రాలు పంచటం, దుప్పట్లు పంచటం, మందులు పంచటం, పలహారాలను లేకపోతే ఫలాలను పంచటం, ఇలాంటి కార్యక్రమాలు రోడ్ల మీద అప్పుడప్పుడు మనకు కనబడుతుంటాయి. కానీ ఇవి చేస్తున్నటువంటి కొర్నేలిలో ఒకటి కొదువగా ఉన్నట్టుగా దేవునికి కనబడింది. కనుక పరలోకంలో ఉండేటువంటి దేవుని దగ్గరికి ఈయన ధర్మకార్యాలు అన్నీ కూడా వెళ్తున్నాయి. అలా వెళ్తున్నటువంటి సమయంలో ప్రియమైన దేవుని పిల్లలారా, దూతను పంపించాడు. దూతను ఎందుకు పంపించాడో తెలుసా? ఆయన నామాన్ని బట్టి కాకుండా ధర్మకార్యాలు చేస్తున్నా, ప్రార్థనాపరుడుగా ఉన్నా, భక్తిపరుడుగా ఉన్నా, ఒకవేళ క్రీస్తు అనే నామము లేకపోతే ఆయనకు ప్రయోజనకరంగా ఉండదు. కనుక ఇప్పుడు క్రీస్తును పరిచయం చేయాలంటే ఏం చేయాలి అంటే దైవజనుడు రావాలి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 4వ వచనం నుంచి, అతడు దూత వైపు తేరిచూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, దూత చెబుతుంది, ఇక్కడ ఎవరో కాదు. ఏంటి ప్రభు, అసలు మీరు ఎందుకు వచ్చారా? దర్శనంలో కనబడుతున్నాడు. ఒక దేవదూత కనబడగానే ప్రభు ఇప్పుడు నేనేం చేయాలి అన్నప్పుడు, ఇదిగో నువ్వేం చేయాలి అని అంటే, యొప్పేలో ఒక దైవజనుడు ఉన్నాడు, యొప్పేలో ఉన్నాడు. ఆయన మరి ఇంకా ఎక్కడున్నాడట? యొప్పేకు మనుషులను పంపు, పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. ఏమండి, అపోస్తలులు అందరూ కూడా అగ్రగణ్యుడుగా పేతురు గారు ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభు వారు చనిపోయారు. అప్పటికి యేసుక్రీస్తు వారు చనిపోయారు, వెళ్ళిపోయాడు, లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సమాధి చేయబడి తిరిగి లేచి 40 రోజులు మనుషుల మధ్య ఉండి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంఘ బాధ్యతను చేపట్టిన ఈ పేతురు గారండి మిగిలిన ఈ అపోస్తుల కడమ అపోస్తులు అంటే ఈయన మిగిలిన అపోస్తులు
వీళ్ళందరికీ కూడా ఆయా ప్రాంతాలకు మీరు వెళ్ళండి, నశించిన ఇశ్రాయేలీల్లో నశించిన వారి యొద్దకే మీరు వెళ్ళండి, కానీ అన్యజనుల దగ్గరికి మీరు వెళ్ళకండి అని చెప్పాడు. అప్పుడు ఓకే, అందరు వెళ్ళారు. యేసుప్రభు ఉన్నప్పుడు కూడా ఆ మాట చెప్తుంటాడు. ఇలా వెళ్ళిపోయారు అందరూ, ఎక్కడికక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రభువు దినము సమీపంగా ఉంది, ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన వచ్చేలోపు మనకిచ్చిన బాధ్యతను ఇంకా నెరవేర్చాలి, ముమ్మరంగా చేయాలి, విస్తారంగా చేయాలి దేవుని పని విస్తారంగా చేయాలి. దేవుని యొక్క క్రియలను గురించి చెప్పాలి, ప్రభు యొక్క త్యాగాన్ని గురించి చెప్పాలి, ఆయన ప్రాణత్యాగం ఎలా చేశాడో చెప్పాలి, తిరిగి లేచిన సంగతిని చెప్పాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేనే మార్గమని యేసుక్రీస్తు వారు అన్నారు కనుక ఆయనే ఒక మార్గమని ప్రపంచానికి మనం చెప్పాలి అని ఇదిగో మిగిలిన ప్రాంతాలకల్లా వెళ్ళిపోయారు. ప్రియమైన వాళ్ళారా, పేతురు గారు ఎక్కడికి వెళ్ళారు అంటే యొప్పేకు వెళ్ళారు. యొప్పేకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మరి కొర్నేలు గారి జీవితాన్ని గురించి దేవుడు రాయిస్తూ ఇదిగో యొప్పేలో మరి ఒక దైవజనుడు ఉన్నాడు. మీకు ఇంకా బాగా తెలియాలి అంటే, ప్రభువు గురించి తెలియాలి అంటే, తెలియకుండానే ఇన్ని ధర్మకార్యాలు చేస్తున్నాడు, తెలియకుండానే భక్తిపరుడుగా నడుచుకుంటున్నాడు, తెలియకుండానే మరి ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, తన కుటుంబాన్ని కూడా చాలా చక్కగా పెంచుతున్నాడు, తన భార్యను భక్తిలో పెంచుతున్నాడు, ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఈ కుటుంబానికి యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం తెలియకముందే ఇంత మరి ఇంత భక్తిగా నడుచుకుంటున్నాడే. ఒకవేళ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి గురించి తెలియాలి అంటే దైవజనుడైన పేతురు గారు వచ్చి చెబితే ఇంకెంత బాగుంటుంది అని ఏం చేశాడు అని అంటే, ఈలోపు నువ్వు వాళ్ళని పంపించేసాయి, ఒక ముగ్గురిని పంపించేసాయి. ఆ ముగ్గురిలో కూడానండి ఎవరిని పంపించాడు అని అంటే, ఆయన దగ్గర ఎవరైతే నమ్మకంగా ఉండి స్థిరుడుగా ఉండి భక్తిగా ఉన్నటువంటి ఆ సైనికుడు ఎవరైతే ఉన్నారో అతన్ని పంపించాడు. ఎవరిని పంపించలేదు ఈయన. ఎవరైతే భక్తిగా ఆ సైనికులలో కూడా, ఎందుకంటే ఈయన శతాధిపతి పోలీసు శతాధిపతి, ఆయన 100 మందికి ఒక అధికారి. ఆ అధికారిగా ఉన్నటువంటి అతని దగ్గర ఉండేటువంటి ఈ నమ్మకస్తులైనటువంటి ఈ సైనికులలో భక్తిపరుణ్ణి చూశాడు ఆయన. ఆ భక్తిపరుణ్ణే ఇదిగో నువ్వు యొప్పేకి వెళ్ళు, అక్కడ దైవజనుడైన పేతురు గారు ఉన్నారట, చర్మకారుని యొక్క ఇంట్లో ఉన్నాడట, మరి నువ్వు వెళ్ళి ఆయనను తోడుకొని రావాలి అన్నప్పుడు, ప్రేమన దేవుని పిల్లలారా, సరే అనే వాళ్ళు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన తర్వాతనండి ఈయనకి దర్శనం వచ్చింది, పేతురు గారికి దర్శనం వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే చూడండి, ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయంలో 7వ వచనం నుంచి చదువుకుందాం. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి వారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కాడు. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగూ 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమున ఎత్తబడెను అన్నాడు. చూడండి ప్రియులారా, అంటే పేతురు గారికి ఒక దర్శనం వచ్చింది. పైనుంచి ఒక దుప్పటి వస్తుందట. ఆ దుప్పట్లో చతుష్పాద జంతువులు, పురుగులు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. మరి వాటిలో ఒకదాన్ని చంపుకొని తిను అని దేవుడు చెప్తే ఈయన ఏమంటున్నాడు, నిషిద్ధమైన వాటిని తినకూడదు ప్రభువా, నేను తినను అని ఈయన అంటుంటే, దేవుడు మంచిగా చేస్తే నువ్వెందుకు నిషిద్ధమైనదని నువ్వు అంటున్నావు, నీకు ఏ అధికారం ఉందని దేవుడు చెప్తున్నాడు. సరే, నీ కింద ఇంకా ముందుకు చదువుదాం.
17వ వచనంలో పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండెనో అని తనలో తనకు ఎటుతోచక ఉండగా కొర్నేలు పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగియున్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఏమంటే ఒక దుప్పటి లాంటిది ఆకాశం తెరవబడి అక్కడి నుంచి వస్తుంటే ఆ దుప్పట్లోనట పురుగులు, మరి చతుష్పాద జంతువులు అవన్నీ కూడా ఉన్నాయట. అవి వాటన్నిటి గురించి సందర్భం అయిపోయింది. ఇది ఆలోచిస్తున్నాడు. మరి అలా ఆలోచిస్తుంటే ఆత్మ ఏం చేసింది, నువ్వేం ఆలోచిస్తున్నావు, ఇదిగో నీ కోసం 3 దూతలు వచ్చారు, 3 మనుషులు వచ్చారు, మరి నువ్వు వెళ్ళాలట, కొర్నేలి పంపినటువంటి ఆ 3 మనుషులు అని చెప్పాడు. ప్రేమైన వాళ్ళరా, అదంతా ఆలోచిస్తున్నాడు. ఆలోచించిన తర్వాత ఏంటి అసలు ఇదేంది అని అనుకుంటుంటే ఆయనకు ఒకటి ఆలోచన వచ్చింది. ఏమొచ్చింది, అసలు ఈ దర్శనం నాకు ఎందుకు వచ్చింది, ఏంటి ఆ దర్శనానికి భావం ఏంటి అన్నప్పుడు ఆ భావంలో తనకి ఒకటి కనపడింది. అదేంటంటే 34వ వచనంలో ఉంటుంది అన్నమాట. 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. అసలు పక్షపాతి అంటే అర్థం ఏంటి, ఒక వైపున మాట్లాడటం, ఒక వైపున ఏమంటే తిరగటం, అంతేనా? ఇది 2 వర్గాలు ఉన్నాయనుకోండి, లేదా 2 కుటుంబాలు ఉన్నాయనుకోండి, లేదా 2 వ్యక్తులు ఉన్నారనుకోండి. 2 వ్యక్తులలో ఒకరి వైపే మాట్లాడుతున్నాడు అనుకో, వాడిని ఏమంటారు, పక్షపాతి అంటారు. ఈరోజు ప్రపంచ జనాభాలో కేవలం క్రైస్తవులే ఉన్నారా? మిగిలిన చాలామంది ఉన్నారు. బౌద్ధ మతస్థులు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు, హిందూ సోదరులు ఉన్నారు. ఎన్నో మతాలు ఉన్నాయి. మరి దేవుడు పక్షపాతి కాదు గనుక భూమి మీదకు వచ్చినటువంటి ప్రతి మనిషి పట్ల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు గనుక అందరి మీద ఎండను కురిపిస్తున్నాడు. ఎండ వెలుగు వస్తుంది, ఆస్వాదిస్తున్నారు. అదేవిధంగా వర్షాన్ని కూడా కురిపిస్తున్నాడు. దేవుడు అందరికీ సమానంగా కురిపిస్తున్నాడు. ఈరోజు అన్యులకు గాలి లేదు, కేవలం క్రైస్తవులకే గాలి ఉంది అని చెప్పగలం? అసలు అందరికీ ఉంది కదండి. అంటే భూమి మీద మనిషిగా ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉంది కనుక ఇప్పుడు అందరినీ దేవుడు సమానంగా చూస్తున్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏం కావాలి, దేవుడు పక్షపాతి కాడు అని మరి పేతురు గారికి అర్థమైపోయింది. దేవుడు పక్షపాతి కాడు అనేది పేతురు గారికి అర్థమైపోయినప్పుడు కాడని అర్థమైపోయి ఏమంటున్నాడు 35వ వచనంలో, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును అన్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, 36వ వచనంలో కూడా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు అన్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఇప్పుడు సువార్త సమాధానకరమైన సువార్త ప్రపంచ మానవాళికి అందరికా, లేదా ప్రభువు అందరికా, కేవలం ఆయన నమ్ముకున్న వారికేనా? అందరికీ ప్రభు అయినా అని రాయబడింది అక్కడ. ఏమన్నాడు అక్కడ, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటే 850 కోట్ల మందికి ప్రభువు ఆయన. ఇప్పుడు అందరికీ ప్రభువు గనక సమాధానమైన సువార్త అందరికీ అవసరం. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడు ఏమన్నాడు, ఇదిగో ఇశ్రాయేలీలలో నశించిన వారి యొద్దకే వెళ్ళుము కానీ అన్యుల యొద్దకు, అన్యజనుల యొద్దకు మీరు వెళ్ళకాకండి అన్నాడు. ఏమండి, ఇప్పుడు పేతురు గారికి వచ్చిన ఈ దర్శనం చూసారా, అందులో రకరకాల పురుగులు ఉన్నాయి, చతుష్పాద జంతువులు ఉన్నాయి, ఆకాశం మరి ఇవన్నీ కూడా కనబడ్డాయి కదా. అన్ని సమానంగా, మరి అన్నిటి విషయంలో కూడా ఒకటే నిర్ణయంతో ఉండాలి. అన్నీ ఒకటే అని చెప్పడానికి అన్ని ఒక దుప్పట్లో చూపించినట్టు దర్శనం చూపిస్తున్నాడు. అంటే ఇప్పుడు అన్యులలో కూడా ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని గూర్చి, ఒకవేళ దేవుని నమ్మిన వారు ఎవరైనా ఉంటే వారు కూడా దేవుని పిల్లలని చెప్పడానికి, వారికి కూడా సమాధాన సువార్త అవసరము అని,
అందరికీ ఇప్పుడు కేవలం ఇశ్రాయేలీల్లో నశించిన వారే కాదు, ఇప్పుడు అన్యజనులకు కూడా సువార్త అవసరం. ఎందుకంటే ఉభయులను ఏకం చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. మిగిలిన ఇప్పుడు అన్యజనులను కానీ క్రైస్తవులను కానీ మరి ఇక్కడ గ్రీసు దేశస్థుడు కానీ యూదుడని కానీ ఇశ్రాయేలీయుడని కానీ స్త్రీ అని కానీ పురుషుడని కానీ లేదు. ఇప్పుడు అందరూ ఏకజనముగా దేవుడి ఏర్పాటు చేయడానికి ప్రతి జనము అని అన్నాడు చూడండి 35వ వచనంలో. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. అంటే మారు మనసు పొంది ఎవరైనా ఆయన యందు భయభక్తులు కలిగి వచ్చారు అనంటే దేవుడు అంగీకరిస్తాడట. నా జనం అని ఆయన అంగీకరిస్తాడు కనుక ఇప్పుడు అందరూ కూడా రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రేమన దేవుని పిల్లలారా, కనుక ఇప్పుడు అన్యులుగా ఉన్నటువంటి కొర్నేలు గారి కుటుంబాన్ని అంతటిని సైతం ప్రభువులోకి రాబట్టడానికి దైవజనుడు అయిన పేతురు గారు రావాలి. ప్రభు యొక్క త్యాగాన్ని గురించి చెప్పాలి, యేసుక్రీస్తు వారు ఎవరో చెప్పాలి, యేసుక్రీస్తు ద్వారా ఏం జరుగుతుందో చెప్పాలి, ఆయన ఎందుకు తిరిగి లేచాడో చెప్పాలి, ఎందుకు చనిపోయాడో చెప్పాలి, సమాధి చేయబడాలో చెప్పాలి, తిరిగి లేచిన సంగతిని చెప్పాలి. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత చివరికి ఏమంటాడో తెలుసా? చివరికి ఏమంటాడో తెలుసా? అదే 10వ అధ్యాయం 48వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 48వ అధ్యాయం వచనం. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారతన్ని వేడుకొనిరి. అంటే దానికంటే ముందు ఏం చేశాడు అంటే అతని స్నేహితులకు, అతని రక్త సంబంధికులకు, అతని కుటుంబానికి, అతని బంధువులకు అందరిని కూర్చోబెట్టాడు. ఒక సభను ఏర్పాటు చేశాడు. అందరిని కూర్చోబెట్టి ఒక సభను ఏర్పాటు చేసి దైవజనుడైనటువంటి పేతురు గారు, ఏమంటే పేతురు గారు మాట్లాడితే చిన్న విషయం కాదు. ఆయన వచ్చి మాట్లాడాడంటే చిన్న విషయం కాదు. ఆయన్నే ఎందుకు పిలిపించాడు అనంటే, మరి యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు మీరు అన్యజనులకు దగ్గరికి వెళ్ళొద్దండి, ఇశ్రాయేళ్ల దగ్గరికే వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు వీళ్ళు కొర్నేలు వాళ్ళు మరి అన్యజనులు కదా, వీళ్ళ దగ్గరికి రాకూడదు కదా. అలా రాకూడదు అనుకున్నటువంటి పేతురు గారికి దర్శనం ద్వారా నువ్వు వెళ్ళాలి అని దేవుడు చెప్పాడు. అందరినీ ఒక ఏకతాటిగా మీరు కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలి అని కొర్నేలు కుటుంబాన్ని దగ్గరికి నువ్వు వెళ్ళాలని దేవుడే చెప్పాడు. ఇదిగో ఫలానా చోట యొప్పేలో పేతురు అనే దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరకు ఒక మరి వర్తమానం పంపించు, అతన్ని పిలిపించుకో, మీ బంధువులందరికీ కూడా వాక్యాన్ని ప్రకటించబోయి. వాక్యాన్ని ప్రకటించిన తర్వాత సమాధానకరమైన సువార్తను వాళ్ళు విన్న తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. చివరికి ఏం చెప్పాడు? ఎందుకంటే వెంటనే నువ్వు బాప్తిస్మం తీసుకుంటే ఎవరికి పడితే వాళ్ళకి చెప్తే వింటారా? ఎవరు బాప్తిస్మం తీసుకుంటారు? ప్రభువును గూర్చిన సాక్ష్యాన్ని ఎవరైతే వింటారో వాళ్లకు బాప్తిసం తీసుకోవాలన్నటువంటి ఆలోచన వస్తుంది. వాక్యాన్ని విన్నవారికి కదా బాప్తిసం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరంటే ఎవరు రోడ్ల మీద వెళ్ళారనుకోండి, వెళ్తున్న వారిని అన్న ఆగు నువ్వు బాప్తిసం తీసుకో అన్నామనుకోండి, తీసుకుంటాడా? ఎందుకు తీసుకోవాలి? నాకేం పని ఉంది, నువ్వెవరు చెప్పడానికి? ఎన్నో కారణాలు చెప్తాడు, ఏమంటే ఎదురు ప్రశ్నలు వేస్తాడు, మనం తట్టుకోలేము. కానీ బాప్తిసం ఎలా తీసుకోవాలి? పాప క్షమాపణ నిమిత్తం తనకు తానుగా తన మనసులో నిర్ణయించుకొని ఇదిగో నేను బాప్తిసం తీసుకుంటున్నాను, యేసు ప్రభు వారిని నా సొంత రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నాను, నేను బాప్తిసం తీసుకోవాలి. తనలో తాను వాక్యాన్ని విశ్వసించిన అతను తనలో తాను అనుకొని అప్పుడు బాప్తిసం తీసుకోవడానికి అంగీకరించాలి. బలవంతంగా బాప్తిసం ఇవ్వకూడదు కదా. కొంతమంది మరి పెళ్లి బాప్తిస్మాలు తీసుకుంటుంటారు. ఏమండి, సేవకులు కూడా ఎలా తయారయ్యారంటే ఇదిగో నువ్వు బాప్తిసం తీసుకుంటేనే నీకు నేను పెళ్లి చేస్తాను అంటాడు. తప్పు కదండి. బాప్తిస్మానికి పెళ్ళికి సంబంధమే లేదు. బాప్తిసం ఎలా? వాక్యాన్ని విని, వాక్యాన్ని విశ్వసించి, వాక్యాన్ని పాటించి, పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తం బాప్తిసం తీసుకునే పద్ధతి అది. వివాహం ఏంటి? వివాహం అనేది వయసు వచ్చిందంటే పెళ్లి చేసేస్తారు. ఏమండి,
వివాహానికి సిద్ధపడ్డాడు అంటే మరి పెళ్లి చేసేస్తారు. దీనికి దానికి సంబంధం కాదు. కానీ బాప్తిసం అనేది మనం మరణించిన తర్వాత కూడా రాబోయే యుగ సంబంధంలో కూడా సంబంధించినది బాప్తిస్మం అంటే. బాప్తిస్మం అనేది అండి, ఒక సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమాకి వెళ్ళగానే గేటు తెరిచి రండి అమ్మ కూర్చోండి అని చెప్తారా? ఏం చేయాలి? ముందు ఏం చేయాలి? టికెట్ కొనాలి. మనందరం సినిమాలకు వెళ్ళిన వారమే. ఒకప్పుడు టికెట్ కొనాలి. టికెట్ మరి వెళ్తున్నప్పుడే మీరు టికెట్ చూపించండి అంటే టికెట్ చూస్తారు, లేదంటే టికెట్ తీసుకొని లోపలికి పంపిస్తారు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలి అని అంటే బాప్తిస్మం అనేది చాలా చాలా అవసరం. కొర్నేలు కుటుంబం అంతా కూడానండి ఆ పేతురు గారి మాటలు విన్న తర్వాత బాప్తిస్మానికి సిద్ధపడ్డారు. 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు చూడండి. అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తులను యూదయ అన్నంతనున్న సహోదరులను వినిరి. ఎవరు అంగీకరించారట? అన్యజనులు. ఇప్పుడు కొర్నేలు కుటుంబం, వారి బంధువులు, వారి రక్త సంబంధికులు, వీళ్ళందరూ ఎవరు? అన్యులు. పేతురు గారు వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత వాక్యాన్ని అంగీకరించారంట. దాని అర్థం ఏంటి? చివరికి ఏమన్నాడు అంటే, ఇదిగో మారు మనసు నిమిత్తం మీరు బాప్తిసం తీసుకోవాలి అని చెప్పాడు. అలా వాళ్ళు వాక్యాన్ని అంగీకరించిన సంగతి యూదా యందంతటా సువార్తను ప్రకటిస్తున్న మిగిలిన అపోస్తలులు ఉన్నారు కదా, యోహాను గారు, యాకోబు గారు, ఆంద్రేయ గారు, మత్తయ్య గారు, వీళ్ళందరూ కూడా సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు. యూదాయందంతటా, ఆ ప్రాంతం అంతా యూదాయందంతటా సువార్తను ప్రకటించడానికి వెళ్ళిన వారందరికీ కూడా ఈ విషయం తెలిసింది. ఏ విషయం? కొర్నేలి అనేటువంటి ఒక అన్యుడు, అతడు పేతురు గారిని పిలిపించుకొని తన కుటుంబాన్ని అంతటికి వాక్యాన్ని వినిపించి ఈ అన్యజనులు అందరూ కూడా వాక్యాన్ని అంగీకరించారు అన్న సంగతి మిగిలిన అపోస్తలులందరికీ తెలిసిపోయిందట. అదే విషయం చెప్పాడు ఇక్కడ. ఏమన్నాడు? అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించరని అపోస్తులను యూదయ ఎందంటనున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. ఎందుకు వాదం వచ్చిందట? సున్నతి లేని వారి దగ్గరికి వెళ్ళావు, నువ్వు వెళ్ళవలసింది ఇశ్రాయేలీలలో చెదిరిపోయిన వారికి, నశించిన గొర్రెల దగ్గరికి వెళ్ళాలి. కానీ నువ్వెక్కడికి వెళ్ళావు అంటే అన్యజనుల దగ్గరికి వెళ్ళావు, అంటే సున్నతి లేని వారి దగ్గరికి వెళ్ళావు. నేను చెప్పేది అర్థమవుతుంది మీకు? సున్నతి లేని దగ్గరికి వెళ్ళావు అని వాదం పెట్టుకున్నారట. అసలు ఆయన్ని పంపించింది ఎవరు? దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడు? కొర్నేలి అనే ఆ భక్తిపరుని యొక్క భక్తి గొప్పగా దేవునికి నచ్చింది. ఆయన భక్తిపరుని యొక్క ఆ భక్తి దేవునికి నచ్చింది కనుక, ఇదిగో ఇప్పుడే ఇలా ఉన్నారు, నిజంగా దేవుని సేవకుని ద్వారా ఒకవేళ వాక్యమే వినిపిస్తే వీళ్ళు ఇంకా గొప్పగా తయారవుతారని దేవుడు అనుకున్నాడు కనుక దేవదూత ద్వారా పేతురు గారికి దర్శనం చూపించాడు. ఇదిగో నువ్వు ఇళ్ళ దగ్గర కూడా వెళ్ళాలి అని పేతురు గారిని పంపించాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అంటే మీరందరూ కూడా ఇశ్రాయేలీలకు వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళాలి. మరి పౌలు గారిని కూడా దేవుడు ఆయుధంగా పెట్టుకుంటాడు. ఎందుకంటే అన్యజనులకు సువార్తమానం ప్రకటించడానికి నేను మరి ఆయుధంగా నేను ఎన్నుకున్నాను నాయనా. అపోస్తులందరూ కూడా ఇశ్రాయేలీలకు వాక్యం చెప్పాలి, ఇదిగో అన్యజనులకు మాత్రం నువ్వు వాక్యం చెప్పాలని పౌలు గారి గురించి మాట్లాడతాడు. మరి పౌలు గారు ఒక్కరే అన్యజనుల దగ్గరికి వెళ్ళాడా? పేతురు గారిని కూడా దేవుడు పంపించాడు. తనంతట తాను నేను వెళ్తానని అనుకోలేదు ఆయన. ఎందుకంటే చెప్పాడు కదా, ప్రభువే చెప్పాడు కదా, మీరు నశించిన గొర్రెల దగ్గరికే వెళ్ళాలి అని అపోస్తలులకు చెప్పాడు. కనుక అదే మాట మీద ఆయన ఉన్నాడు. కానీ దేవుడే చెప్పాడు అనుకోండి, ఆయనని వినాల్సిందే కదా. ప్రభువు చెప్పాడు, ఓకే. అదే ప్రభువు మళ్ళీ చెప్పాడు కదా నువ్వు వెళ్ళాలి అని. ఎందుకంటే దేవుడు కూర్చోమంటే కూర్చోవాలి, దేవుడు లేయమంటే లేయాలి. అదండి దేవుడు అంటే. అలా ఎవరైతే కూర్చోమంటే కూర్చుంటారో, లేయమంటే లేస్తారో వాళ్ళే భక్తిపరులు. నేను చెప్పినట్టుగా మీ ఆలోచనల ప్రకారంగా కాకుండా నేను చెప్పినట్టుగా మీరు ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో నాకు భక్తిపరులుగా మారిపోతారు అని అంటాడండి ఆయన.
కనుక దేవుని పిల్లలారా, దేవుడు చెప్పినట్టుగా ఎవరైతే ఆయన వాక్య ప్రకారంగా ప్రవర్తించి బ్రతుకుతారో వారు నా భక్తులు అని దేవుడు చెప్తున్నాడు. పేతురు గారిని అన్నజనుల దగ్గరికి పంపించిన తర్వాత అన్నజనులు పేతురు గారి వాక్యం విని మారిపోయారు, వాక్యాన్ని అంగీకరిస్తున్నారు అన్న సంగతి తెలుసుకున్న కొంతమంది ఏం చేశారు, యెరూషలేముకి వెళ్ళాడు. ఇక్కడ అయిపోయింది, సభ అయిపోయింది. అలా సభ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఉండండి, మీరు మీ మాటలను మేము ఇంకా వినాలని అంటున్నారు వాళ్ళు. అయినప్పటికీ ఆయనకున్న బాధ్యత చేత మరలా యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేల్లో కొందరు ఏం చేస్తున్నారంటే ఈయనతోటి వాదనలు పెట్టుకుంటున్నారు. సున్నతి లేని వారి దగ్గరికి నువ్వు ఎలా వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, వెళ్ళకూడదు కదా, ప్రభువు చెప్పాడు కదా. ఆయన అంటుంటే దేవుడే నన్ను పంపించాడని ఈయన చెప్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు పక్షపాతి కాడు గనక అన్యజనులు దేవునికి అవసరమే, క్రైస్తవులు కూడా దేవునికి అవసరం. అంటే ప్రభువుని నమ్ముకున్న వారు దేవునికి అవసరమే, ప్రభువుని నమ్మని వారు కూడా దేవునికి పిల్లలే. వాళ్ళందరూ కూడా క్రీస్తునందు పిల్లలు కావాలి అంటే అందుకే మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అని మరి కొర్నేలు గారి కుటుంబం ద్వారా చాలా గొప్ప సంగతిని సందర్భం జరిగింది కనుక ఆయన జీవిత చరిత్రను రాయించాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అధికారిగా ఉన్న స్థానంలో ఎవరు కూడా వాక్యాన్ని వినరు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, ఎవరైనా పేదవాళ్ళు రోడ్ల మీద కనబడినప్పుడు, ముసలి వాళ్ళు రోడ్ల మీద కనబడినప్పుడు, చిన్న వ్యాపారులు రోడ్ల మీద కనబడినప్పుడు ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనగా పోలీసులు, కానిస్టేబుల్ ఉంటారు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త అమౌంట్ ఇచ్చి లేదంటే వ్యాపారం పెట్టించి వాళ్ళకి సాయం చేస్తుంటారు. అలాంటివి చూసినప్పుడు మనకేమైనా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఒక కానిస్టేబుల్ వెళ్ళినప్పుడే మనకు అంత మంచిగా అనిపించినప్పుడు, శతాధిపతిగా ఉన్నటువంటి ఒక 100 మందికి అధికారిగా ఉన్నటువంటి కొర్నేలండి ధర్మకార్యాలు చేస్తున్నంట కళ్ళ ముందు మనకు కనబడ్డాయి అనుకోండి, ఒక పిక్చర్ కనపడింది అనుకోండి, ఎలా ఉంటుంది, మనసు ఎంత ఆశ్చర్యానికి గురవుతుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ఆలోచించండి ప్రియమైన వారలారా. ఒక అధికారే పేదవారిని చూసి జాలిపడి ప్రేమ చూపి మరి వెళ్ళి సహాయం చేస్తున్నాడు, నాకేమైంది అనిపిస్తుంది. నేను కూడా చేయాలి కదా, ఏదో ఒక రకంగా నేను కూడా చేయాలి కదా, దేవుడు చెప్పిందే కదా, ఇది దేవుడు చెప్పిన కార్యాలలో ఇవి గొప్ప కార్యాలు కదా. అంటే కేవలం మాట చేతే కాకుండా క్రియ చేత కూడా ప్రార్థనాపూర్వకంగా, అదేవిధంగా మరి క్రియారూపకంగా కూడా పని చేసినటువంటి వారిలో కొర్నేలి ఆయన చేసిన ప్రతిదీ కూడా దేవుడు ధర్మకార్యాలన్నీ కూడా దేవుని దగ్గరికి జ్ఞాపకార్థానికి వెళ్ళాయి. ప్రియమైన వాళ్ళారా, అందుకే పేతురు గారిని పంపించాడు. ఆ కుటుంబాన్ని అంతటిని కూడా ఎలాగైనా కాపాడాలి అంటే వాళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకోవాలి. ఇప్పుడు వాక్యం చేత రక్షణలోకి వస్తున్నారు, వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. ఇప్పుడు బాప్తిసం అవసరం కదా వాక్యం విన్న తర్వాత. ఆలోచించండి. కనుక ఇప్పుడు వారందరినీ కాపాడటానికి పేతురు గారిని పంపిస్తే ఆయన మాటలు విన్న వారు ఆశ్చర్యానికి గురైపోయి ఇంకా వినాలి అనుకుంటున్నారట. ఆయన మాట్లాడుతుంటే ఇంకా వినాలని అనుకుంటున్నారట. ఆ మాట అక్కడ అదే ఉంది కదా. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారతన్ని వేడుకొనిరి అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఏమండి, కొన్ని దినాలు ఉంటే ఇంకా ఎక్కువ సంగతులు వినొచ్చు అని వాళ్ళు అనుకుంటుంటే, ఎప్పుడైనా మనం గృహ కూడికో లేకపోతే ప్రార్థన కూడికో ఏదోటి పెట్టుకున్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది తెలుసా, ఎప్పుడెప్పుడు ముగిస్తాడో ఇలాగా ఆలోచిస్తుంటాం మనం. అంటే మనకు ఒక అన్యజనుల స్థాయిలో ఉన్నటువంటి కొర్నేలు గారి కుటుంబం దేవుని యొక్క వాక్యాన్ని ఆయనని ఇంకా వాళ్ళ దగ్గరే ఉంచుకొని ఇంకా వినాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించిన వారందరూ కూడా దేవుని యందు విశ్వాసులుగా మారిపోయారని చెప్పడానికి ఈ సందర్భం అంతా కూడా రాయించాడు. ఆలోచించండి. అందుకే దేవుడైన యెహోవాను స్తుతించుట మంచిది అని మరి కొర్నేలు గారు అనుకున్నాడు. ఆయనను స్తుతించుట మంచిది. స్తుతించుట అంటే క్రియరూపంలో ఉండాలి. క్రియరూపంలో ఉండాలి. కొందరు ఇళ్ళల్లో భక్తిపరులు ఉంటారు, బాగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే క్రియ ఉండదు. మరి ఒక 4 ఇండ్లకు వినపడేటట్టు, ఒక 8 ఇండ్లకు వినపడేటట్టుగా గట్టిగా స్తోత్రం అంటే ఈ ఇంట్లో స్తోత్రం ఏదో ఎవరో సుత్తు కొడుతున్నారు అనుకుంటారు.
ఆలోచించండి ప్రియులారా, ఈ స్తోత్రం అంటే కుదరదు. దేవుని వాక్యం చేత పట్టుకొని బయటికి వెళ్ళాలి. ఒక పాపిని రక్షించడానికి మన ప్రయత్నం ఏంటో మనం చూపించాలి. లేదంటే ఒక ధర్మకార్యం, ఒక ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలను పంచాలి, ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వారికి మందులు ఇవ్వాలి, లేదంటే మన కష్టార్జితం ఇవ్వాలి. ఇది దేవుడు కోరుకున్న మరి స్తుతించటం, దేవుణ్ణి కోరుకున్న ఆరాధన. ఆయన కోరుకున్న ఆరాధనను మనందరం కూడా ఒక కొర్నేలి ఎలాగైతే ధర్మకార్యాలలో మునిగిపోయాడో మనం కూడా ధర్మకార్యాల్లో ఒక పాపిని రక్షించే విధానం కూడా ధర్మకార్యం. ఇది దేవుని చెంతకు చేరుతుంది. ఆయన జ్ఞాపకార్థి మన ధర్మకార్యాలన్నీ కూడా దేవుని జ్ఞాపకాలలోకి వెళ్ళాలి అంటే ఒక మనిషిని వాక్యంలో నడిపించటం కూడా ధర్మకార్యమే. ఒక మనిషికి ఆహారం పెట్టడం ధర్మకార్యమే. ఒక మనిషికి పాంప్లెట్ పంచటం ధర్మకార్యమే. ఒక మనిషిని వాక్యంలో నడిపించటం ధర్మకార్యమే. ఈ ధర్మకార్యాలలో ఉండాలి మనం. ఇది క్రియ మూలముగా జరిగేది ప్రియమైన వాళ్ళారా. కనుక మన విశ్వాసం క్రియల మూలముగా ఉండాలి అని ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. మనం